సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీ బిడ్డలకి బాధ కలుగుతుందా, లేకపోతే మీకు బాధ కలుగుతుందా, లేకపోతే ఏదైనా దేవునికి చెప్తున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో, నీ ఏడుపు ఏంటో చెప్పుకో, నీ అవసరం ఏంటో చెప్పుకో అని బాలులకి నేర్పాలంట తల్లిదండ్రులుగా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద లైఫ్, ఈ లోకల్ ఎలాగ జీవించాలి, ఎస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ నీకు ఎటువంటి బాధ కలిగిన దేవుడున్నాడు, దేవుని పైన ఆధారపడు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఐ ఓన్లీ ఆస్క్ ఎనీ పేరెంట్, ఇక్కడ తల్లిదండ్రులైన వారు ఎవరైనా ఉన్నారా అండి? చేతులు ఎత్తి చూపిస్తారు, బాగా ఎత్తి చూపిస్తారా? తల్లిదండ్రులైన వారికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? మీ బిడ్డలకి బాధ కలిగిందా, అవసరత కలిగిందా, లేకపోతే ఏ విషయంలో అయినా వారికి జవాబు కావాలా, బాధగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా? చెప్పండి. దేవునితో వెళ్ళి చెప్పుకున్నాను, నాతోటి కాదు. నాతో చెప్పు, నేను వింటాను. బట్ ఫస్ట్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు. మొదట దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు. అంటే మనం అందరం ఎల్లకాలం ఉండమండి, తల్లిదండ్రులుగా మనం ఎల్లకాలం ఉండము. ఒకళ్ళు అన్నారు, సైన్స్ చెప్తుంది ఏంటిదంటే, ఒక పిల్లోడు ఒక పాప లేకపోతే పిల్లలు మహా అయితే మనతోటి సన్నిహితంగా ఉండేది వారికి 10 సంవత్సరాలు వచ్చేంత వరకే అంట. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి స్నేహితులని, బెస్ట్ ఫ్రెండ్స్ అని, మళ్ళీ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అని ఇవన్నీ వాళ్ళు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ తోటి, తల్లిదండ్రులతోటి సన్నిహితులుగా ఎప్పటి వరకు ఉంటారంటే 10 years వరకు అంట. అంటే ఆ 10 years అయ్యేంత వరకు మనము వారికి ఏమి తినిపించాలంట, ఏమి పెట్టాలంటే, ఏమి వారి హృదయంలో నాటాలంట? దేవుడు. నీకు బాధ కలిగిందా? దేవుడు. నువ్వు ఏమైనా నష్టమా? దేవుడు. ఏది జరిగినా దేవుని వైపు తిరుగునానా అని చెప్పాలంట తల్లిదండ్రులు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పిము. ఎందుకంటే 11 years ఆ టీనేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ 11, 12, 13 ఇంకా మన చేతులు దాటిపోతారు. వారికి ఎన్నో హార్మోనల్ చేంజెస్ అవుతాయి. మా తల్లిదండ్రులే శత్రువులుగా మారుతారు. తల్లిదండ్రులు అన్నిటికీ లిమిట్స్, అడ్డంకులు పెడతాయేమో. వారికి అనిపిస్తుంది, మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇవ్వరు, స్వతంత్రత ఇవ్వరు, మేము పారిపోతాం, వెళ్ళిపోతాం అని. ఎన్నో మనము చేసిన వారమే కదా, మనం అందరం చేసిన వారమే. అదే రీతిగా బిడ్డలు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత, అందుకనే వాట్ ఎవర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ చైల్డ్, ఇన్వెస్ట్ బిఫోర్ 10 years. వారు 10 సంవత్సరాలు నిండక ముందే వారి మెదడులో, వారి హృదయంలో దేవుని గూర్చిన సంగతులు నేర్పించాలంట. దేవుని గూర్చిన సంగతులు. అదే రీతిగా కీర్తనలు 127వ అధ్యాయం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ దేవుని మాట చెప్తున్నాడు ఏంటిదంటే, యు ఆర్ ట్రైయింగ్ సో హార్డ్ టు సస్టైన్ యువర్ ఫ్యామిలీ. అది ఆర్థికంగానో లేకపోతే ఆత్మీయంగానో ఏదో రీతిగా మీ కుటుంబాన్ని మీరు ఏదైనా రీతిగా భద్రపరచాలనే ఆశతో ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు సూటిగా మనతోటి చెప్తున్నాడండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నో మ్యాటర్ హౌ హార్డ్ యు ట్రై, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆల్ దట్ ఐమ్ ఆస్కింగ్ యూ టుడే ఇస్, మీ పిల్లల్ని పెంచే విషయంలో, మీ వివాహ విషయంలో, మీ కుటుంబ విషయంలో, ఏ విషయంలో మీ కుటుంబము ప్రైమరీగా ప్రయారిటీగా ఉందో, దేవుడు అంటున్నాడు, నేను నా హస్తము ఈ కుటుంబం పైన లేని ఎడల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం వ్యర్థమే. అదే రీతిగా మన ఇంట్లో వెళ్ళి, దేవా నిన్ను ముట్టుకోగలిగిన సన్నిధి ఈ ఇంట్లో దయచేయ, నిన్ను ముట్టుకోగలిగే సన్నిధి మాకు కావాలి, ఇంట్లో నువ్వు రావాలి, ఇంట్లో నీవే రాజు, ఇంట్లో నువ్వే, యు ఆర్ ద హెడ్ లార్డ్, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అని ప్రామిస్ పెట్టుకుంటే చాలదండి. నిజముగా ఆయన మన కుటుంబానికి రాజుగా ఉన్నాడా? ఆయన మన ఇంట్లో ఆయన సన్నిధి మన ఇంట్లో బలముగా ఉందా? ఆయన సన్నిధి అనుభవించగలుగుతున్నామా? ఎంతసేపు మన వంటలు, మన తినటాలు, మన కేకలు, అరవటాలు ఇవే ఉన్నాయి. కానీ పాటలు, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ఆయన వాక్య ప్రకటన, ఆడియో బైబుల్ ఇవన్నీ మన ఇంట్లో వినబడితే అక్కడ నిజంగా అపవాదికి, చీకటికి చోటు ఉంటుందా?
ఎందుకంటే జీవం కలిగిన దేవుని వాక్యం అండి. ఆ వాకు ఏ జీవం కలిగిన వాకు అయితే ఏ ఏ ఇంట్లలో అయితే ఉంటుందో అక్కడ చీకటికి అధికారము లేదు. ఆ వాక్యం వినపడటమే కాదు, కానీ ఆ వాక్యం మీ నోట్లో పెట్టుకుని, దేవా నేను ఇది నా కుటుంబంలో నా ఇంట్లో నేను ప్రకటిస్తున్నాను అని ఎప్పుడైతే మీరు ప్రకటిస్తారో, ద ప్రెజెన్స్, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ తాకుదల ఇక్కడ ఏ రీతిగా అయితే అనుభవిస్తున్నారు అదే రీతి మీ గృహాల్లో మీరు అనుభవిస్తారండి. ఈరోజు దేవుని సన్నిధిలో వేడుకోండి, దేవా నేను ఎంత బ్యూటిఫై చేసిన నా ఇంటిని, ఎంతో కొంటూ ఉంటాము కదా మన ఇంటి కోసం అందంగా మార్చాలని, ఎంతో శుభ్రపరుస్తుంటాం. గుడ్, ఇట్ ఈస్ ఆల్ గుడ్, బట్ వాట్స్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ హౌస్ బట్ దర్ ఇస్ నో గాడ్స్ ప్రెసెన్స్? అక్కడ దేవుని సన్నిధి లేకపోతే వ్యర్థం అండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. యెహోవా ఇంటిని కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎన్ని బోల్ట్లు వేస్తే ఏంటి, ఎన్ని లాక్లు వేస్తే ఏంటి, దేవుడు కాపుదల లేకపోతే, యోబు అంటాడండి ఒక మంచి మాట, యోబు గ్రంథంలో ఉంటుంది, ఆయన వారి ఇంట్లో అన్ని వెతికి చూడగా ఏది కూడా ఏ ఒక్క వస్తువు కూడా పోలేదంట. ఈరోజు అటువంటి కాపుదల మీ ఇంట్లో ఉందా? ఇక్కడ పెట్టింది ఇక్కడ మరో నిమిషం చూస్తే దొరకట్లేదండి, ఎక్కడ పోయిందో, ఎన్ని సంవత్సరాలు అది ఇట్టుపోయిందో నాకు అర్థం కావట్లేదు. దేవుని హస్తము లేదు, దేవుని ఆశీర్వాదము లేదు. ఈరోజు యోబు గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది, మీరు తర్వాత చదవండి. ఆయన దేవుని సన్నిధి ఉంది కాబట్టి, దేవుని కాపుదల ఉంది కాబట్టి ఒక చిన్న వస్తువు కూడా వెతికి చూడగా, తేరి చూడగా ఏ ఒక్క వస్తువు కూడా పోలేదంట. ఈరోజు మన జీవితంలో అన్నీ కూడా నష్టమే, పోవటమే, ఏది మిగలట్లేదు, ఏది ఉండట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, ఇస్ దర్ గాడ్స్ హ్యాండ్ అపాన్ యువర్ హౌస్, ఆన్ యువర్ ఫ్యామిలీ? మీ కుటుంబం పైన దేవుని హస్తం ఉందా? దేవుని హస్తం ఉంటే దేవుని కాపుదల ఉంటుందండి. దేవుని ప్రొటెక్షన్ ఉందా? ఎన్ని బోల్ట్లు వేసిన దొంగలు పడ్డారండి ఇంట్లో, బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయారు, శ్రేష్టమైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు, బోల్ట్లు వేసాము, లాక్లు వేసాము, అన్నీ చేస్తాము. యెహోవా కాపాడని ఎడల దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. I can only tell you, if there's God's protection, no enemy, no thief can steal anything. దేవుని కాపుదలు ఉంటే ఏ వస్తువు పోదండి, ఎటువంటి నష్టం ఉండదు. ఒకవేళ కొన్ని గంటలకో లేకపోతే కొన్ని రోజులకి పోయినా మరలా దొరుకుతుంది, ఎందుకంటే దేవుని కాపుదల. అది ఎన్నోసార్లు నా జీవితంలో ప్రత్యక్ష వ్యక్తిగతంగా చూశాను. Even if we lose something, we will find it, because God will not allow any kind of loss if there is God's hand upon the house. దేవుని హస్తం ఆ కుటుంబం పైన, ఆ ఇంటి పైన ఉంటే ఈరోజు మన ప్రయాస, మన ప్రయత్నాలు ఇవన్నీ వ్యర్థమే. మనం అడగాల్సింది, దేవా నీ హస్తము మా ఇంట్లో ఉందా, నీ సన్నిధి మా ఇంట్లో ఉందా, నీ సన్నిధి మా కుటుంబంలో ఉందా? మన జీవితంలో మన బిడ్డలు కూడా అదే రీతిగా కింద చదివినట్లయితే ఆఖరి వచనాలు చదవండి, ఆ బిడ్డల గురించి ఉంటుంది చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. ఇక్కడ ఇప్పుడు వరకు ఇంటి గురించి మాట్లాడాం, ఇప్పుడు బిడ్డల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మీకు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారో హల్లెలూయా బిగ్గరే చెప్తారా? మీ చేతిలో బాణాలంట, మీ చేతిలో గొప్ప లైక్ అ సోల్జర్, లైక్ అన్ యారో. బాణాలు వదిలేవారు ఎవరు? తల్లిదండ్రులు. ఇక్కడ గమనించండి, ఒక బో ఉంటుంది కదా, విల్లు అంటారు కదా, ఆ విల్లును పట్టుకుంటారు. ఆ పట్టుకునేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లియో తండ్రియో లేకపోతే తల్లిదండ్రులు. ఆ బాణాలు ఎవరు? బిడ్డలు, మన సొంత బిడ్డలు, మనం కనిన బిడ్డలు. తల్లిదండ్రులేమో విల్లు పట్టుకునేవారు, బాణాలేమో బిడ్డలు. ఆ బాణాల్ని పంపించేది ఏంటి తెలుసా బయటికి? ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందా అండి? తల్లి లేక తండ్రి ఆ విల్లుని పట్టుకునేవాడు, ద బో, అండ్ ద చిల్డ్రన్ ఆర్ ద యారోస్. బాణాలు ఎవరు అంటే బిడ్డలు. కానీ ఈ బో ఉంది, యారో ఉంది, కానీ ఆ యారో ముందుకు వెళ్ళాలంటే దాన్ని పంపించేది ఏంటిది, దాని ముందుకి కొనసాగింపజేసేది ఏంటిదంటే తల్లి తండ్రి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు మన బాణాలు, కానీ వారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, వారి జీవితంలో ఎటువంటి ఫలితము పొందాలన్నా, వారి జీవితంలో ఎత్తుకు ఎదగాలన్నా, వారి జీవితంలో గొప్పవారు అవ్వాలన్నా, సేవకులు అవ్వాలన్నా, ఏది గొప్పగా అవ్వాలన్నప్పటికీ
దాన్ని పంపించగలిగింది ఎవరు, ఆ బిడ్డల్ని పంపించగలిగింది ఎవరు అంటే ప్రార్థన. ఏంటది? బిగ్గరగా చెప్దామా? ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలంట ముందుకి నెట్టుతుందంట, పైకి నడిపిస్తుందంట. ఇట్ విల్ మేక్ దెమ్ సోర్, నాట్ జస్ట్ ఫ్లై. ఎగిరేవారుగా కాదు, సోర్ అంటే చూడండి, పక్షిరాజు ఎగరదండి. ఎప్పుడైనా పక్షిరాజు ఎగరడం చూసారా? పక్షిరాజు ఎప్పుడు ఎగరదు. పక్షిరాజు సోర్ అవుతుంది, దూసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా దాని రెక్కల్లాగా ఇలాగా కొట్టుకోవడం చూసారా? లేదు. మిగతావన్నీ కూడా అలాగ ఎగురుతాయి, కానీ పక్షిరాజు అయితే అలాగ పైకి నేరుగా దూసుకొని వెళ్ళిపోతుంది. దానికి స్టార్మ్స్ అంటే, తుఫాన్ అంటే ఇంకా ఇష్టం అంట. ఎందుకంటే ఆ తుఫాను సహాయంతో ఇంకా ఇంకా పైకి ఎగురుతుందంట పక్షిరాజు. ఈరోజు పక్షిరాజులాగా మన పిల్లలు ఎగరాలంటే, పైకి వెళ్ళాలంటే వారిని పంపించేది ఎవరంటే ఆ విల్లు పట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత వారి కోసం ప్రార్థన చేస్తారో అంత పైకి వెళ్తారంట బిడ్డలు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన. ప్రతి రాత్రి తల్లి తండ్రి వారి బిడ్డల పైన హస్తము పెట్టి, చెయ్యి పెట్టి, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డని నీ అభిషేకించయ్యా, నా బిడ్డను కాపాడయ్యా. స్కూల్స్కి వెళ్తున్నారయ్యా, ఒక్క నిమిషం చాలండి యాక్సిడెంట్ అవ్వాలంటే. అది దేవుని కాపుదల కాదా? అది దేవుని హస్తము కాదా? ఒక్క నిమిషం చాలు. అనారోగ్య పాలవ్వాలంటే, బెడ్ పైన పడి చనిపోవాలంటే, లేకపోతే పైనుండి పడి చనిపోవాలంటే అది దేవుని కాపుదల కాదు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు మనము మన పనులలో బిజీగా ఉంటాము. ఏదో పెద్ద అపాయం నుండి మనకి కనపడని అపాయము దేవుడు తన దూతల్ని పంపించి మన బిడ్డల్ని ఎన్నిసార్లు కాపాడలేదు? ఎన్నో వార్తలు వింటూ ఉంటాం కదా. ఆ వేడి నీళ్ళలో పడి కాలిపోయారండి, చచ్చిపోయారండి, అవి వార్తలు వింటూ ఉంటాం. అంటే మన పిల్లలు, మనం ఏదో కాపుదలు ఇచ్చాం మన పిల్లలకి, మనము సేఫ్ ప్లేస్లో పెట్టాం కాబట్టి ఎటువంటి హాని కలగదు. నో, యెహోవా కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాసము మేల్కొని ఉండుట వ్యర్థమే. ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఎందుకు గాడ్స్ ప్రొటెక్షన్? తల్లిదండ్రులుగా మనము ప్రార్థన చేయాలి. మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తే, ప్రతి రాత్రి మా తల్లిగారు నూనె అంటించి ప్రార్థన చేసేది. వీని వాడుకో, వీని బలముగా వాడుకో, ఈ ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకో అయ్యా అని ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలుగా, వాట్ యు వాంట్ దెమ్ టు బికమ్, వారు ఏమవ్వాలో మీరు ప్రకటించండి. తల్లిదండ్రులుగా, దేవా వీరిని ఈ రీతిగా చేయడం నీ చిత్తమైతే అది జరిగించబడును గాక అని ప్రకటించండి. వారి నొసటి పైన చెయ్యి పెట్టి నూనె రాసి, లార్డ్ యూ మేక్ దెమ్ లార్డ్, నీ చిత్తానుసారంగా వారిని పెంచయ్యా, నీ రక్తపు ప్రోక్షణ వారిపై నుంచయ్యా, నీ కాపుదల దయచేయి, క్షేమము దయచేయి, ప్రతి కీడు అపాయం నుండి తప్పించు, మరణం అనారోగ్యతలు కొట్టివేయ్యా అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల పైన ప్రతిరోజు ప్రార్థన చేసి మీ స్కూల్స్కి పంపించండి. లేకపోతే వారిని బయటికి పంపించండి. ఎక్కడికి పంపించిన ప్రార్థన లేకుండా పంపించకండి. ఒట్టివారు వెళ్ళేటప్పుడు అలాగా కాదండి. తల్లిదండ్రి ప్రతిరోజు ప్రార్థన చేయాలంటే బిడ్డల నిమిత్తమై. తల్లిదండ్రుల బాధ్యత ఏంటిదంటే, తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు బిడ్డలు ఎంత గొప్ప సేవకులు అయినప్పటికీ, లేకపోతే ఎంత గొప్ప మంచి వ్యక్తులుగా, సక్సెస్ఫుల్ పీపుల్గా మారినప్పటికీ, యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, యూ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్ ఫర్ దెమ్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్.